మేము అక్కడికి వెళ్ళినప్పుడు గణపతి హోమము, సుబ్రహ్మణ్య స్వామి హోమము, అక్కడ ఉండేటటువంటి విరదనారాయణ మాత ఏదైతుందో ఆ విరదనారాయణ మాతకు సంబంధించినటువంటి హోమము, గురువులకు సంబంధించినటువంటి శివుడుకు సంబంధించినటువంటి మాకు విద్య నేర్పినటువంటి గురువులకు సంబంధించినటువంటి హోమాలు, అక్కడ ఈ ఫైనల్ గా ఈ రాజశ్యామల అమ్మవారు ఏదైతే పరివారాలకు సంబంధించినటువంటి దేవతలు గణపతి అయితే కావచ్చు, లక్ష్మీదేవి అయితే కావచ్చు, సరస్వతీదేవి అయితే కావచ్చు, ఆ విధంగా అన్ని రకాల పరివార దేవతలకు సంబంధించినటువంటి హోమం చేయడం జరిగింది. ఈ హోమం చేయడానికి కనీసం 12 నుంచి 14 గంటలు పడుతుంది. కాబట్టి ఉదయం 12 గంటలకు మేము ఆ హోమాన్ని ప్రారంభించాము. రాత్రి 12 దాటే వరకు కూడా కంటిన్యూ అయింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకుంటున్నప్పుడు మామూలుగా పిచ్చేపాటిగా మా మిత్రులతో పాటు పంచుకోవడం జరుగుతుంది. చాలా మంది నాకు సంబంధించినటువంటి మిత్రులు ఈ ఆధ్యాత్మికంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎన్నోసార్లు చాలా మంది మేము వస్తాం, మీరు చేసేటప్పుడు వస్తామని రావడం. అంటే నేను ప్రత్యేకంగా మేము పిలిచేది ఏముంటుంది, మిత్రులు ఎవరన్నా వస్తే చాలాసార్లు అటువంటి ఫోటోలు కూడా ఉన్నాయి. చాలా మంది వచ్చి కూర్చొని వెళ్తున్నటువంటి ఫోటోలు. దాంట్లోనే భాగంగా నేను భాస్కర్ రెడ్డి ఇద్దరం కలిసి బీజేపీ జిల్లా అధ్యక్షులుగా ఒకేసారి పనిచేయడం వల్ల భాస్కర్ రెడ్డి గారితో సాన్నిధ్యం కారణంగా ఆ విషయాలు ఒకరికొకరు పంచుకోవడంలో ఆ ప్రదేశం గురించి నేను భాస్కర్ రెడ్డి గారికి చెప్పడం, భాస్కర్ రెడ్డి గారు కూడా ఆయన ఇంట్రెస్ట్ పుట్టి అక్కడికి రావడం, అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ అద్భుతాలు కానీ అవన్నీ ఆ ప్రదేశం కానీ ఆయన మనసుకు నచ్చిన తర్వాత అప్పుడప్పుడు ఆయన వచ్చి ఆయన రావడం కూడా ఇది కష్టమేం కాదు. అప్పుడప్పుడు ఈ కార్యక్రమాలకు వచ్చి అక్కడ జరిగేటటువంటి హోమాల్లో పార్టిసిపేట్ చేస్తారు.